అంటే 5 కోట్ల మంది ప్రజలు తిరుమలకు సంబంధించి ప్రత్యేక ఎదురు చూస్తున్నారు. 100 కోట్ల మంది ప్రజలు దీనికి సంబంధించి అబ్జర్వేషన్ ఉంటుంది. అందుకని మీ మెసేజ్. అందరికీ నమస్కారం. వేదికపైన పెద్దలు, మరి ముఖ్యంగా మన ప్రాంతానికి వచ్చి మహానీస్ ఒక పెద్ద చైర్మన్ గారు వంశీ గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కలియుగ వెంకటేశ్వర పాదపద్మలో ఉన్నాం. మేమంతా కూడా ఇక్కడే చదువుకున్నాం. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఇక్కడనే చదువుకున్నాం. తిరుపతిలోనే చాలామంది ఇక్కడనే చదువుకున్నారు. ముఖ్యమంత్రులు కూడా చాలామంది కేంద్ర మంత్రి ఇక్కడే చదువుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లంతా కూడా. మన ఆంధ్రాలో 9 యూనివర్సిటీలు ఉన్నటువంటి ప్రాంతం తిరుపతి, ప్రతిష్టాత్మకమైన ప్రాంతం ఇది. ఈరోజు సార్ గారు ఎక్కడన్నా కూర్చొని డిబేట్ పెట్టేవాళ్ళు. వెంకటేశ్వర స్వామి చేరినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రపంచ దేశాల్లో ఒక మంచి దేవుడు, ప్రశాంతమైన వాతావరణం, గుడికి పోతే మంచి జరుగుతున్న ఆలోచించిన యాత్రికులంతా కూడా ఇక్కడికి వివిధ ప్రాంతాలు వస్తారు. ఈ డైలీ సీరియల్లో గత 5 సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమం గురించి సార్ గారు మీతో నేను రాకముందు డిస్కస్ చేశారు. 2 మాటలు. నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నా, అనేకమంది సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీటీ మెంబర్గా అనేకమంది పదవులు అనిపించాను. నేను లాస్ట్ టైం ఇదే ధర్మారెడ్డి గారితో అడిగా, నేను మాకు కూడా ఒక టికెట్ ఇస్తారు, శాసనసభ్యులకు ఒక మనిషి తీసుకోండి. నాకు 7 మండలాలు. అంటే మనం ఎవరైనా సహాయం చేయాలంటే, మన మిత్రులు సహాయం చేయాలన్నా కూడా డైలీ పోవాలని కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. దాన్ని పెంచమని కూడా చెప్పాం. కానీ నేను ఒక శాసనసభ్యుడు, ఇదే ప్రాంతంలో నుండి చాలా మంది మంత్రులు ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళకంతా లెక్క ఇచ్చాడు. లెక్కే లేదు. మిథున్ రెడ్డికి కానీ, రామచంద్ర రెడ్డి కానీ, రోజమ్మ కానీ, ఇతర మంత్రులు కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా. అంటే పక్షపాతం ఉండకూడదని నేను డైరెక్ట్గా నేను ఎవరు అడిగి ఉండరు. కావాలంటే డైరెక్ట్ లైవ్ చేసి పడపరలా. నేను ధర్మరాజు రెడ్డి చెప్పాను, నిన్న గురించి అసెంబ్లీ అంతా డిస్కస్ చేసుకుంటున్నారు సార్. ఏమన్నాడు, పక్షపాతం చూపిస్తున్నారు మీరు. నేను ఒక శాసనసభ్యుడిని, లోకల్. నేను ఈ ప్రాంతం, నేను ఇక్కడ చదివేటప్పుడు స్కౌట్లో పోయేవాడిని కొండకి. 10 రోజులు తినేవాడిని. ఆ పెట్టేసినటువంటి పెరుగన్నము పులుసును తినేసి 10 రోజులు సేవ చేసేవాళ్ళం. అని ఈరోజు భగవంతుడు, ఈరోజు మేమంతా శాసనసభ్యులుగా ఈ ప్రాంతవాసులకి చెప్పుకుంటామంటే, నిజం కూడా మన ప్రాంతంలో, ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలోనే ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. దీనిపైన కథలుగా రావడం, ఒక ఈవో అతను ఢిల్లీ నుంచి తెచ్చుకుంటాడు, అమెరికా నుంచి తెచ్చుకుంటాడు. కానీ మన బంధువులు తమిళనాడు ఉంటే మన ప్రాంతంలో ఫ్రెండ్షిప్ తీసుకుని వస్తే మాత్రం కుదరదు అంటాడు. అంటే వాస్తవం చెప్తున్నాను, బయట వాళ్ళు రాకూడదు అంటాడు. ఇతను మాత్రం తెచ్చుకోవచ్చు, డైలీ ఎన్ని టికెట్లను నమ్ముకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇది డైరెక్ట్గా దాని. సార్ మీరు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి లేకపోతే ఒక్కరోజు కూడా ఉండరు సార్. మీరు డైరెక్ట్గా అడిగిరా, నేను డైరెక్ట్గా అడిగినా, ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి లేకపోతే మళ్ళా ఢిల్లీకి వెళ్ళిపోతారు సార్, మీరు గుర్తించుకోండి అని చెప్పి లాస్ట్ ఫోన్ పెట్టేశారు. అదే లాస్ట్. ఇంతవరకు నేను ధర్మరెడ్డితో మాట్లాడే సమరం లేదు. ఎందుకంటే అలాంటిది పక్షపాతం ఉండకూడదు దేవుడి దగ్గర. నేను శాసనసభ్యుడే, వాళ్ళు శాసనసభ్యులే. కాకపోతే శాసనసభ్యులైనతోనే మంత్రులు అవుతారు, స్పీకర్లు అవుతారు. ఎక్కడి నుంచి చూస్తుందండి ఈ పక్షపాతాలు? వాళ్ళకి లెక్క లేకుండా ఒకరోజు 100 టికెట్లు కూడా లెక్కే లేదు. తుడా చైర్మన్ కానీ, బోర్డు మెంబర్లు కానీ, వీళ్ళందరికీ కూడా ఇలాంటిది వచ్చారు. పెద్ద ఆయన, ఇది డిబేట్ కాదు, కానీ మీ యొక్క అందరి అభిప్రాయాలు సేకరించి ఫర్దర్గా కూడా కొండలో అలాంటిది ఉండకూడదని ఆలోచనతోనే మీరు ఈ కార్యక్రమం పెట్టినారని నేను అనుకుంటున్నాను. మరి మీరు ముందు ఏం చేశారేమో తెలియదు, కానీ పవిత్ర పుణ్యక్షేత్రంలో పక్షపాతం ఉండకూడదు, సమనాయకత ఉండాలా. వీపైనా ఇంకోరికైనా కూడా ప్రజలు వేలాది లక్షల మంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రజలకి దేవుడిని చూసే భాగ్యం కల్పించాలని మరి మహానీస్ యొక్క వంశీ గారిని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు నేను గతంలో చేసి ఇలాంటి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. దేవుడి సొమ్ము తినడం కాదు గొప్ప,
ఏ ఉద్దేశం ఇక్కడి నుంచి వచ్చాడు అతను, ఎవరికి సేవ చేయాలని వచ్చాడు అతను, గుడి డెవలప్ చేయాలన్నా. ఇప్పుడు మాకు కూడా కళ్యాణ మండపం అడిపాము. ఇప్పుడు స్టిల్ పెండింగ్ సత్యవేడులో కళ్యాణ మండపం లేదు. మా తమిళనాడు బార్డర్ మాది. ఇంతవరకు కాన్స్టిట్యూన్సీలో సత్యవేడులో కళ్యాణ మండపం లేదు. కొంతమంది మంత్రులు ఏమి చేస్తున్నారంటే వారి ప్రాంతాలు డెవలప్ చేసుకుంటున్నారు. అది చాలా పొరపాటు. నేను 50 ఏళ్ళకి రాజకీయం చూస్తున్నాను. ఒక మంత్రి వస్తే అన్ని ప్రాంతాలకు సహాయం చేయాలా, అది ఏ మంత్రి అయినా కానీ. అలాంటిది ఒకటి సహాయం చేస్తే ఇంతవరకు స్టిల్ కాంట్రాక్ట్ చేయమంటున్నారు. వీళ్ళతో ఈ ఎస్సీల దగ్గరికి వీళ్ళ దగ్గర తిరుగుతూనే ఉంటా. తమిళనాడులో 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. అలాగే రోడ్స్ కూడా కొన్ని రోడ్స్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి తీసుకున్నాడు. నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రి అన్నా మా ప్రాంతంలో రోడ్లన్నీ కూడా వాళ్ళు తీసుకున్నా చేయలేదని ఈరోజు నన్ను నిలేస్తున్నారు. అతను అడగదు కదా. ఏపీ రోడ్స్ అయినా ఎన్డీపీ రోడ్స్ అయినా కాంట్రాక్ట్ తీసుకున్నట్టు చేయలేదు. నేను పోవాలన్న ఒక సత్యాడికి తమిళనాడు మీద పోవాలా. అది 26 కోట్లు సాయం చేస్తే అది కూడా శిల్పని ఉంది. అది తమిళనాడు పోకుండా శ్రీ సిటీ పోవాలన్నా కూడా కలెక్టర్ పోవాలన్నా కూడా మన ప్రాంతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రక్రియ ఉంది. ఇది మానుకోవాలి. మన ప్రాంత పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే కరోనా, నాకు కూడా కరోనా వచ్చింది. కరోనాలో మన బండ్లన్నీ నిలివేసేశారు. ఆంధ్ర పర్మిట్ లేదని, కరోనాలో బండి రాకూడదని తమిళనాడులో. అంటే 2 కిలోమీటర్ దూరం తీసుకుని వచ్చేస్తే మళ్ళీ ఇటు వచ్చేస్తాం నాగలపురానికి. అటుపోతే సత్యడు పోవాలా. ఇలాంటిది మనం చేయాలని చెప్పి అది కూడా 26 కోట్లు సాయం చేసి ఎలాంటి చేయడానికి కోసమే నేను గతంలో వైఎస్ఎస్సీపీలో ఉన్నా. ఇది అడిగిన దానికి కొంతమంది పెద్దలు నా పైన ఖర్చు పోయినారు. మరి భగవంతు ఆశిస్తూ కలిగ వెంకటేశ్వర ఆశీస్సులతో ప్రజలకు దీవులతో మళ్ళా నేను అదే ప్రాంతానికి మరి ఎమ్మెల్యే కావడం, ప్రతినిత్యం కూడా నేను ఎమ్మెల్యేగానే అనుకున్నా కానీ ఒక కార్యకర్త మాదిరిగా అధికారుల దగ్గర అడుక్కుంటాను. నేను మా ప్రాంతం రోడ్లు ఇలా ఉంది. గత ప్రభుత్వంలో నేను వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా R&B కానీ ఇరిగేషన్ కానీ ఇలాంటిది చేయలేకపోయినా మేము. అరే ఆడ ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ రాస్తాడు, అన్న సార్ ఇది ఇంపార్టెంట్ సార్, ఇదంటే రోడ్డు పోలేము సార్ అంటే ఇంపార్టెంట్ రాస్తాడు. ధనంజయ చూడమంటాడు, ధనంజయ పోతే చేస్తానంటాడు. మళ్ళీ రావత్ దగ్గర పోమంటారు, రావత్ ఫైనాన్స్ మినిస్టర్ ఆ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలా. తిరిగి 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 చచ్చిపోయాం. మళ్ళా పోయినామంటే వానాకాలం వచ్చేసి ఉండనా అంటే లాజిక్ చెప్పేశారు. వానాకాలం వేసి కూడా పూడుస్తుంది రోడ్లు అంటే ఎంత లాజిక్ చూశారా. వానాకాలం వచ్చేసి అంటే వానాకాలం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అయిపోయింది. మళ్ళీ బడ్జెట్ పెట్టాలన్నా అంటే మాలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి కూడా మమ్మల్ని కిరికిరి చేసేశారు. ఇంతమంది అది శాంక్షన్ చేసింది ఎందుకు బాబీ, ఎందుకు శాంక్షన్ చేయాలా? రోడ్స్ ఏంటి? ఈరోజు నేను ఎక్కడ రివ్యూ పెట్టినా రోడ్స్ కావాలి అంటే పెద్ద అందరూ రివ్యూ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో చాలా చాలా అవసరం రోడ్డు. గతంలో మేము చదువుకునే రోజుల్లో మట్టి రోడ్లు పోతున్నాం. మోటార్ బైక్ లేవు, కార్లు లేవు, జేసీబీ లేవు, ట్రాక్టర్ లేదు, నడిచిపోతున్నాం. ఇప్పుడు ప్రతి ప్రాంతంలో మోటార్ బైక్ కార్లు వచ్చేసింది. రోడ్డు లేకపోతే పోలేరు. అలాగే నేను తాగడానికి నీళ్లు చాలా సమస్య. అంటే మీరు డిబేట్లు పెద్దలు అడిగేటప్పుడు చెప్తా. నీళ్లు మా తాత మొత్తానంతా కాలు నీళ్ళు తాగుతున్నారు. మడదుంటే అట్టేసేసి ఆత్రానికి దానిలో మొహం కడుక్కునేది, దానిలో స్నానం చేసేది, దాన్నే తాగేవాళ్ళు ఆత్రానికి మడదుంటుంటే. ఇప్పుడు కిళ్ళి వాటర్ అంటారు, ఫిల్టర్ వాటర్ అంటారు. ఏమి లేకపోతే మళ్ళా దాని స్పెషల్ వాటర్ తెచ్చుకుంటారు. 100 రూపాయలు కూడా తెచ్చుకుంటారు. గ్రామాల్లో కూడా తాగునీటి సమస్య ఉండకూడదని. అలాగనే కరెంటు కూడా. నేను ఇక్కడ 8 చదివినా 5, 6 మా ఊర్లో చదివేటప్పుడు గ్రామీణ ప్రాంతంలో గుడ్డి దీపాలతో ఉన్నాం. 6 గంటల ఇంత విలేజ్లో లైట్ ఉండదు, కరెంటే లేదు కదా. కిరోసిను, ఆ కిరోసిన్ దొరకడం కష్టం. అది ఆఫ్ చేసి పండుకోవాలి గుడ్డి దీపాలతో. మళ్ళా 6 గంటలు వేస్తేనే గ్రామాలే కనబడదు. ఇప్పుడు పరిస్థితి 1 నిమిషం లేకపోతే మమ్మల్ని అంతా తిడతారు, ఏఈల్ని డీలు అందరూ తిడతారు. సోషల్ మీడియా వచ్చేసింది. ఏడబోయినాడు ఎమ్మెల్యే మా ఊరిలో 2 రోజులు కరెంట్ లేదు అంటారు. 1 నిమిషం ఆబ్సెంట్ అయితే కరెంట్ లేకపోతే మనం కూడా 7 ఉండలేము. ఆ పరిస్థితి ఈ పరిస్థితి. అందుకే నేను మొన్న ఎస్సీ దగ్గర చెప్పా, మంత్రుల దగ్గర పోతా. కరెంటు కానీ రోడ్డు కానీ నీళ్లు కానీ సక్రమైన పద్ధతులు మనం ఇస్తే మిగతా ప్రభుత్వ సంక్షేమ పనులు వస్తుంది. ఆటోమేటిక్గా పెన్షన్ ఇస్తారు, చేస్తారు, ఆశ్రయిస్తారు, విద్యా దీవెన వస్తుంది, అన్నీ వస్తుంది. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ 3 చేయగలిగితే రోడ్డు అవసరం. మోటార్ బైలు పోతారు, పడిపోతాడు, యాక్సిడెంట్ అయింది, ప్రభుత్వ పట్టించుకుని రాస్తారు. నీళ్ళు లేదు, ఎస్టీ కాలంలో అదే తాగేశాడు, బేదలో అయింది, ప్రభుత్వ పట్టించుకుని ఉంటారు. కరెంట్ లేదు. ఈరోజంతా
అడవి ప్రాంతం అయిపోయింది అంటారు. ఈ మూడు కూడా సార్ డిబేట్లో కూర్చుంటారు కాబట్టి మన ప్రభుత్వాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ఏదైనా కూడా రోడ్లు తాత్కాలికంగా చేయమంటున్నాం. 5 సంవత్సరాలు చేయలేకపోయాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చాలా చాలా ఇంపార్టెంటు. ఎన్ని కోట్లు ఉంది, ఎన్ని వేలు కాదు ముఖ్యం, మనం పోవడానికి ప్రజలకు సౌకర్యం కల్పించాలి. అందుకని మీకు అందరికీ కూడా సవని మని చేసుకుంటూ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి పాదపద్దులు చాలా అదృష్టవంతులు. మనం వెంకటేశ్వర స్వామి పాదపద్మ ఉన్నాం. వారి ఆశీస్సునే ఈరోజు కాలేజీలు ఎట్లా వచ్చింది. మేము చదివినప్పుడు ఈ బిల్డింగ్లే లేవు. ఇక్కడ ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా గుంట, ఇది తాతయ్య గుంట. ఈ భవనాలు కానీ ఎక్కడ ఏమి లేదు. ఒక మెయిన్ రోడ్ తప్ప, గాంధీ తప్ప. రేస్ పెట్టుకోవాలంటే భయం. ఇది హైదరాబాద్ మరి సిటీ అయిపోయింది, డెవలప్ అయిపోయింది. చాలా అద్భుతమైన కారణం, దీనికంత కారణం మహనీయుడు కలియుగ వెంకటేశ్వర స్వామి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక మంచి డిబేట్ పెట్టారు. మీ అందరి కోరికలు అడుగుతున్నాడు. ఇక్కడే మా ప్రాంతంలో కూడా వేదనారాయణ స్వామి అంటే పద్మావతికి సంబంధించినటువంటి నారాయణలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి పెళ్ళైన చోటు, అవినేక్షం టెంపుల్ పవర్ఫుల్ టెంపుల్, కైలాస కోన పవర్ఫుల్ టెంపుల్, రామగిరి సుబ్రహ్మణ్య స్వామి గుడి, కాల భైరవ స్వామి గుడి రామగిరిలో, సురుటిపల్లిలో ఎక్కడ లేదు సౌత్ ఇండియాలో. పార్వతీ పరమేశ్వరులు మన సౌత్ ఎక్కడ లేదు ఆ స్వరూపం. అది ఎండమింట్ అది. ఇవన్నీ కూడా దేవస్థానం ఉన్నది. ఇవన్నీ కూడా అప్పుడు చార్మన్లు కానీ, ఇప్పుడు మంత్రులు కానీ, ఇప్పుడు అందరికీ చెప్తాను నేను, విజిట్ చేయండి సార్. ఇవన్నీ టీటీడీ టెంపుల్స్, ఎండమింట్ టెంపుల్స్, పవర్ఫుల్ టెంపుల్స్. దీన్ని మనం డెవలప్ చేయాలా. క్రిస్టియన్స్ ఎందుకు చెప్తున్నారు సార్ కంటే మీరు కూడా ఆలోచించండి. క్రిస్టియన్స్ మా ఎస్సీల్లో ఎక్కడ క్రిస్టియన్స్లో గతంలో 10 ఏళ్ళ ముందు, ఇప్పుడు ఏ గ్రామానికి పోయినా ఒక్కొక్క హరిజనులు 3 గుళ్ళు ఉన్నాయి. కారణం ఏమంటే ఫారిన్స్ వస్తారు, వాళ్ళు ఒకే రోజులు వస్తారు, నేలగొంటారు, లక్షల డబ్బు పెడతారు, చర్చి కట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆడొక పాస్ట్ని డెవలప్ చేస్తున్నారు, జీవిస్తున్నారు. మనం దేవస్థానంలో ఒక గుడి నిర్మించుకోలేనా 10 లక్షలు ఇస్తున్నారు. నేను కూడా 20 గుళ్ళకి ఇచ్చాను. 10 లక్షలు ఇస్తున్నారు అంటే ఆ 10 లక్షలు చాలదనుకో 20 గుళ్ళు తీసుకొచ్చాను. హరిజవాడలో బొమ్మలు వేయాలంటే కూడా 10% పే చేసుకుంటున్నారు. ఇది కృష్ణుని బొమ్మ, రాముడి బొమ్మ. ఇలాంటిది వాళ్ళేమో ఫారిన్స్ వచ్చి హరిజవాడలో గుళ్ళు కట్టేసి వెళ్ళిపోతున్నారు. మనం ఇక్కడ తేవాలంటే సర్పంచ్ ఎమ్మెల్యేను రికమెండ్ చేసి ఈవోకి వెళ్ళి మళ్ళా వాళ్ళు విజిట్ చేసి మళ్ళా సైట్ పరిశీలన చేసి మళ్ళా సాయం చేస్తున్నారు. అంటే డిఫరెన్స్ చెప్తా, క్రిస్టియన్ వాళ్ళకి మన హిందువులకని. ఇది గ్రామాల్లో హిందూయిజాన్ని డెవలప్ చేయాలంటే కొన్ని కోట్లాది రూపాయల అధిపతి వెంకటేశ్వర స్వామి పాదలు ఉన్నటువంటి మనము ప్రతి హరిజోడ్లకు కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో కావచ్చు, ఇతర గుడులు కావచ్చు, డైరెక్ట్గా పరిశీలించి వెంటనే గుడి నిర్మాణం చేయాలా. కాకపోతే ఇంకోటి కూడా, నేను ఇక్కడ 10th ఇంటర్మీడియట్ చదివేటప్పుడే సుమిత్రాదేవి టీటీ బోర్డు మెంబరు హిమాయత్ నగర్, ఆమె మా ఊరికి తీసుకుపోయి అప్పట్లోనే హిందూ ధర్మ పరిషత్తులో మా గ్రామంతా దాంట్లో చేసి భజన గుడులంతా కూడా రీచ్ చేసి ప్రతి సంవత్సరం భజన గుడి ఏర్పాటు చేసేవాళ్ళు. కొండపైన పాట పడేది. అప్పుడు 300 రూపాయలు ఇస్తున్నారు భజన పాడేవాళ్ళకి. అలాంటిది కూడా ధర్మ హిందూ పరిషత్తులో ప్రచారం చేయాలి. ప్రతి గ్రామంలో కూడా హిందూ ధర్మ పరిషత్ కింద ఈ భజన సంఘాలు ఏర్పాటు చేసి ఆ గ్రామానికి కావాల్సినటువంటి మైక్ సెట్ కానీ, నేను ఆ విధంగా మైక్ సెట్ కూడా ఇచ్చా. కొన్ని గ్రామాలకి మైక్ సెట్, కొన్ని గ్రామాలకి శేషావస్త్రాలు అంటే తిరిగి చేయాలా. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీరు రాయాలనేసి, డిబేట్లు చెప్పాలంటే ప్రతి హరిజోడలో మైక్ సెట్ గుళ్ళు ఇవ్వాలా, శేషావస్త్రాలు ఇవ్వాలా, గుడి ఇమ్యూనిటీ శాంక్ చేయాలా. బలహీన వాళ్ళు ఏడగట్టుకుంటారండి. ఇచ్చామంటే ఇలాంటి చేస్తే మన హిందూ సామను పెంచినట్లు అవుతుంది. మహనీయుడి యొక్క ప్రోద్బలంతో బ్రహ్మాండం డెవలప్ అవుతుంది. యూనివర్సిటీలు కడతాం, కాలేజీ కడతాం, ఎంతవరకు అది విద్య కాదని కాను. గ్రామీణ ప్రాంతాలకు కూడా గుడులు అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.